అయోధ్య రాములోరి గుడి తెరిచి ఇప్పటికీ అందాజ 3 నెలలైతున్నది. గుడి షురు అయినప్పటి సంది జనం బాగా వస్తుర్రని ఇన్ని దినాలు ఏ రూల్స్ పెట్టకుండా భక్తులను గుళ్ళకి ఇడిచిపెట్టిర్రు. ఇక ఇప్పుడు భక్తులు వచ్చుడుతోని కొన్ని రూల్స్ పెట్టిర్రట. గుడి ఎప్పుడు తీస్తారు, మళ్ళీ ఎప్పుడు మూస్తారు, పూజలు ఎట్లా నడుస్తాయని కొన్ని వివరాలు విడుదల చేసిర్రట. ఇక మరి అవేంటియో మనకు కూడా తెలవాలి కదా. తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. గుడి తెరిచేటి దాకా ఎప్పుడెప్పుడా అని దేశం అంతా ఎదురు చూసిర్రు. అట్లా గుళ్ళె రాములోరి కొలువు తీరినాక భక్తులు రాములోరి దర్శన భాగ్యానికి శితం పట్టుకుంటూ వస్తుర్రు. గుళ్ళె బాలరాముడు కొలువు తీరి అందాజా 3 నెలలు కావస్తుంటే కూడా గింత కూడా తగ్గుతలేరు గుడికొచ్చేటి భక్తులు. అట్లా దినం ఏం తక్కువ 1,00,000 నుంచి 1,50,000 దాకా వస్తున్నారట. ఇట్లా కుప్పలు తెప్పలు వచ్చేటి భక్తులను ఆగబట్టుడు ఎవ్వలతోని అయితలేదట. అందుకనే గుడి అధికారులు, గుడి ట్రస్టోళ్ళు కొన్ని ఇక్మట్లు చేసిర్రు. పొద్దున 6:30కు తలుపులు తీస్తే మళ్ళా పొద్దుమూకి 9:30 దాకా భక్తుల కోసం తెరిచే ఉంటదట. అట్లా 1,50,000 మంది దాకా భక్తులు వచ్చినా కూడా బాలరాముని దర్శన భాగ్యం 1 గంట సేపుట్లో అయ్యేటట్లు ఉపాయం చేసిర్రట. ఈగింత అటీటైనా ఇంకో పావుగంట ఎక్కువ అవుతుందట. ఇక అట్లనే రామయ్య కాడికి వచ్చే భక్తులు ఎవ్వళ్ళు కూడా ఫోన్లు, పర్సులు ఎమ్మటి తెచ్చుకోవద్దని చెప్తుర్రు అధికారులు. ఇదే కాదు, పువ్వులు, దండలు, ప్రసాదాలు కూడా తేవద్దంటుర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే సాములోరికి మొదటి మంగళారతి పొద్దున 4 గంటలకు, శృంగార హారతి 6:15కు, శాయన హారతి అంటే సాములోని నిద్రపుచ్చే కార్యం రాత్రి 10 గంటలకు చేస్తామని గుడి అధికారులు చెప్పిర్రు. గిసొంటి అన్ని అందరికీ ఎరుకుండాలని గుడి ట్రస్టోళ్ళు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిర్రు. ఇక మరి బాలరాముని కాడికి పోయే భక్తులంతా ఈ ముచ్చట్లన్నీ జర ఇషారించుకొని వర్రి. గుడి అధికారులు చెప్పినట్లు పాటించి బాలరాముని మనసు నిండా చూసుకొని రండ్రి. ఏదైతే ఇంగాని దినాలు 1,50,000 మంది అంటే మామూలు ముచ్చట్నా చెప్పుర్రి.